సో ఆ ప్రదేశం యొక్క ఆ విశిష్టత అంత ఎక్కువగా ఉంది. సో మీ ముందు ఉన్న యువతరం, మీ ముందున్న బాల్యం, అలాగే మీ ముందున్న ఆదర్శ నారీమణులు, వీళ్ళందరినీ కూడా గత అనేక సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నాను. ఈ గ్రామంకి రావడమే మేము అందరం చేసుకున్న అదృష్టం మాట. సో మేము అనేక సంవత్సరాలు, నేను ప్రతిసారి నాతో వచ్చినప్పుడు నా స్నేహితులను అందరినీ తీసుకొచ్చామన్నమాట. సో ఎందుకు అని అంటే వాళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని చూసి, ఈ గ్రామంలో స్వామి వివేకానందుని యొక్క ఆదర్శాన్ని తీసుకొని ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు. సో ఇక్కడున్న ఈ విద్యార్థులను చూస్తా ఉంటే నాకు కొన్ని విషయాలు చెప్పాలి అని ఉంది. పర్టికులర్గా స్వామి వివేకానందని మనం ఈ గ్రామం ఎందుకు తీసుకున్నాం? సో చాలా ముఖ్యంగా మనం తీసుకోలేదండి, స్వామి వివేకానందే ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకుంటే అయ్యే పని కాదు. గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంగణంకి అనేక మంది స్వామీజీలు, అనేక మంది మహావక్తలు, వీళ్ళందరూ ఈ ప్రదేశానికి రావడంలో ఒక మనిషి యొక్క శక్తి సరిపోతుంది, ఒక మహానుభావుడి యొక్క శక్తి మాత్రమే సరిపోతుంది. సో శర్మ మాస్టర్ గారు ఆ మహానుభావుడి యొక్క శక్తి మీ అందరిలో కూడా ఉన్నది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఇలా నడుస్తాము. గత వైభవం అలాగే భవిష్యత్తు వైభవం ఎప్పుడూ కూడా ముందుకుంటుంది. నాకు ఈరోజు ఈ గ్రామాన్ని చూసినప్పుడు కూడా నాకు భవిష్యత్తు వైభవం మీద ఇంకా ఎక్కువ నమ్మకం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా గ్రామంలో ఉండే గ్రామస్తులు, గ్రామంలో ఉండే బాల్యంలో ఉండే వాళ్ళు, యువకులు, ఇందాక స్వామీజీ చెప్పినప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ టు డిగ్రీ అన్నప్పుడు నాకు అనిపించింది. సో అందరూ ఉన్నారన్నమాట. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా స్వామి వివేకానందుని సందేశం, ఆయన ఈ గ్రామాన్ని చూస్ చేసుకున్నారు కాబట్టి మనం స్వామి వివేకానందుని సందేశం ప్రపంచానికి అందించాలి. ఎలా అందిస్తా అండి? ఇందాక స్వామీజీ చాలా అద్భుతంగా చెప్పారు, అనేకమైన విషయాలు చెప్పారు స్వామీజీ. సో వాటిని మనం ఆచరించగలగాలి. సో ఆచరించగలిగినప్పుడే మనం ప్రపంచాన్ని మన గ్రామం వైపుకి, ప్రపంచంలో ఉండే అంతకు ముందు వచ్చిన అనేకమైన వ్యక్తుల కన్నా ఇంకా అనేకమైన వ్యక్తులు మన గ్రామం వైపు చూసేటట్లుగా మనం తయారవ్వాలి. సో మీరందరికీ కూడా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా, ప్రౌడ్ ఆఫ్ దిస్ విలేజ్. ఈ గ్రామంలో మనం పుట్టినందుకు, ఈ గ్రామంలో నివసిస్తున్నందుకు మనం చాలా గర్వపడాలి. భారతీయుడిగా ఉన్నట్టుగా గర్వం ఎలా పడతామో అలా గర్వం పడినంత మాత్రాన పని అయిపోతుందండి. ఈరోజు మనం స్వామి వివేకానందకి పూలమాల వేసాం. ఎప్పుడు? తేదీ ఎంత ఈరోజు? జనవరి 26. మరలా నెక్స్ట్ జనవరి 26 కదా మనందరం కలిపి ఇక్కడ కలుస్తాం. ఈ జనవరి 26, 2025 తర్వాత ఎప్పుడు 2026లో ఎంతమంది ఈ గ్రామం గర్వం పడేటట్లుగా చేస్తారో చేతులు ఎత్తండి. మీరేం చేయరా? నేను కొన్ని ఆదర్శాలు చెప్తాను. స్వామీజీ చెప్పిన కొన్ని ఆదర్శాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. స్వామి వివేకానంద, మీ అందరూ స్వామి వివేకానంద జీవితం చదువుకున్నారు కదా, మీ అందరికీ స్వామీజీ గురించి ఎక్కువ పరిచయం చేయాల్సిన పరిస్థితి నాకు లేదు. స్వామి వివేకానంద భారతదేశం నుంచి అనేక దేశాలను వెళ్ళారన్నమాట. ఆయన అనేక దేశాలు వెళ్ళినప్పుడు స్వామి వివేకానందుని యొక్క ఉపన్యాసాలు విని, స్వామి వివేకానందుని ఉపన్యాసాలు విని ఆయన శిష్యులుగా అనేక మంది తయారయ్యారు. అందులో అనేక మంది శిష్యులు అడిగారు, స్వామీజీ
మీరు మాకు ఉపదేశించండి, మేము ఏ విధంగా మీకు సహాయపడగలము. అర్థమవుతుందిగా పిల్లలు మీ అందరికీ? స్వామీజీ వాళ్ళందరికీ చెప్పింది ఏంటి తెలుసా? లవ్ ఇండియా. ఏంటి? ఆల్వేస్. జోసెఫ్ మెక్లాడ్, సిస్టర్ నివేదిత, వీళ్ళ యొక్క లైఫ్ అయితే స్వామి వివేకానంద వాళ్ళని ప్రభావితం చేసినప్పుడు వాళ్ళు స్వామి వివేకానందని చెప్పిన బాటలో నడిచి దేశాన్ని, భారతదేశంలో స్వాతంత్రం ఉద్యమంలో, అలాగే రామకృష్ణ మఠం, దానికి స్వామీజీ చెప్పారు కదా, బేలూరు మఠం, స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం అలాగే బేలూరు మఠం, వీటి యొక్క కార్యనిర్వహణలో జోసెఫ్ మెక్లాడ్ కానీ సిస్టర్ నివేదిత కానీ స్వామి వివేకానంద చెప్పిన భావాల్ని తీసుకొని ఆ భావాల్ని తమ జీవితాంతం అవలంబించారన్నమాట. సో నేను మీకు ఇందాక అందుకే చెప్పాను, జనవరి 26, 2026 నెక్స్ట్ సంవత్సరం లోపల మీలో ఎంతమంది స్వామి వివేకానందుని యొక్క భావాలని అవలంబిస్తారో అది చాలా ముఖ్యం. మీరందరూ స్వామి వివేకానంద కొటేషన్స్ చదువుతూ ఉన్నారు కదా, చదువుతున్నారా? మీరందరూ ఇక్కడ సేవా సమితికి వెళ్తున్నారా? స్వామీజీ ఒక కొటేషన్ చెప్తారన్నమాట, ఎసిమిలేట్ 5 ideas. చెప్తారా నాతోని? ఎసిమిలేట్ 5 ideas and put into the practice. If you are not applying these practices, if you are reading whole library, it is waste of time. అర్థమైంది కదా మీకు? ఉదాహరణకి చెప్తాను, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన బాగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి ఉన్నారన్నమాట. ఆయన స్వామి వివేకానందుని యొక్క ఒక కొటేషన్, లేవండి మేల్కోండి గమ్యాన్ని చేరే వరకు ఆగకండి. కొటేషన్ మీరు అందరూ విన్నారు కదా. సో మనందరం ఈ గ్రామంలో పుట్టడం అదృష్టం ఏంటంటే ఇంత చిన్నప్పటి నుంచే కూడా ఈ భావాలంతా వస్తూ ఉంటాయి. సో ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు 2-3 సార్లు అటెంప్ట్ చేశారన్నమాట. దేనికి? 10th క్లాస్ క్లియర్ చేయడానికి. కానీ ప్రయత్నం ఫలించలేదు. సో ఎన్నిసార్లు చేస్తున్నా కూడా అవ్వట్లేదు. సో ఇంకా లాభం లేదని ఆ వ్యక్తి ఒక లారీ క్లీనర్గా జాయిన్ అయ్యారన్నమాట. లారీ క్లీనర్గా జాయిన్ అయ్యి అలాగా ఆయన యొక్క ప్రయాణం సాగుతూ ఉంది. ఎలాంటి ప్రయాణం? ఏ విధమైనటువంటి ఎదుగు బొదుగు లేని ప్రయాణం. అందుకని ప్రతిరోజు కూడా క్లీన్ చేసేది, వెళ్ళేది, వచ్చేది. కానీ భగవంతుడి యొక్క సంకల్పం, భగవంతుడి యొక్క కృపతో వాళ్ళ యొక్క గురువు గారు స్వామి వివేకానందుని యొక్క పుస్తకం ఒకటి ఇచ్చి, నాయన ఈ పుస్తకంలో ఉండే భావాల్ని ఆకలింపు చేసుకొని వీటిని నీ జీవితంలో పెట్టడానికి ప్రయత్నం చెయ్యు అని. సో అందులో జస్ట్ చూసిన స్మాల్ కొటేషన్స్. ఏం కొటేషన్ చెప్పానండి? మీరు అందరూ ఎలాంటిగా ఉన్నారో లేదు చూస్తాను. గట్టిగా చెప్పాలి, నాకు కొంచెం ఇయర్ ప్రాబ్లం. సో ఈ ఒక్కటి తీసుకొని ఆయన సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు. దేనికి? సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కట్టి, ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కట్టిన తర్వాత దానిని తెలుగు మీడియం అండ్ సివిల్స్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియం. సో ప్రిపేర్ అయ్యి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేస్తూ అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈయన ఈరోజు ఒక IRS ఆఫీసర్గా ఎదిగారన్నమాట. సో ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణానికి ఎవరు మూల కారణం? స్వామి వివేకానంద. నేను ఇందాక చెప్పింది కూడా అదే. సో మనం స్వామి వివేకానందుని యొక్క భావాల్ని ఆదర్శంగా తీసుకొని దానిని మనం అవలంబించినట్లుగా అయితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా అనేకమైన ఘన కార్యాలను సాధించగలుగుతారు. సో మనందరం చేయగలుగుతాం, ఆ పని చేయగలుగుతాం లేదా? సో మీకు చిన్న కథ చెప్తాను. మీరు అందరూ వ్యవసాయం చూస్తారు కదా,
వ్యవసాయం చేస్తూ ఉంటారు మీ తల్లిదండ్రులు, మీరు వ్యవసాయం చూస్తూ ఉంటారు, అంతే కదా. స్వామి వివేకానంద చెప్పిన ఈ గమ్యం చేరే వరకు ఆగకండి అనే దానికి సంబంధించిన కథ మాట. సో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటారన్నమాట. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో ఆ పరిస్థితుల్లో చాన్నాళ్ళ నుంచి కరువు ఉంటుంది ఆ గ్రామంలో. దానివల్ల వాళ్ళు వేసే వరి పైరుకి నీరు రాదన్నమాట. కానీ కాస్తంత భగవంతుడి కరుణ వల్ల సో వర్షం బాగా పడి వాళ్ళ పొలానికి ఆనుకొని ఆ కాలువలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. మీరు అందరు కాలువ అని అంటాం కదా, మీ అందరికి తెలుసు కదా, నేను చెప్తుంది అర్థమవుతుంది కదా, వ్యవసాయ భాష. సో అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, ఒక అన్న తమ్ముడు. వీళ్ళు ఏం చేశారంటే ఇంటి దగ్గర నుంచి తెల్లవారి ఎన్ని గంటలు బయలుదేరుతారు వ్యవసాయం? మార్నింగ్ 6. తెల్లవారి సన్ రైజ్ రాకముందు పొలంలో ఉంటారు తెలుసా. సో వెళ్ళి ఆ గట్టు కొట్టి ఆ 5 ఎకరాలకి నీరు ప్రవహించేటట్లుగా అన్న తమ్ముడు ఇద్దరు ప్రయత్నం చేస్తారన్నమాట. సో అన్న కాసేపు పోయిన తర్వాత ఎండ ఎక్కువ వస్తుంది అన్నమాట. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కబురు వస్తుంది, నాన్న అమ్మ నీకు ఆహారం చేసింది తీసుకో అని. సో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. సో తమ్ముడికి కూడా అలాగే వస్తుంది, కానీ ఆయన వెళ్ళడు. నేను మరి పాడవకుండా నీరు వచ్చేటట్లుగా చేయాలని. సో మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి దాకా కూడా తమ్ముడు కంటిన్యూస్గా కష్టపడి ఆ 5 ఎకరాలు నీరు వచ్చినంత దాకా కూడా చేస్తాడు. ఈ లోపల ఆ భార్య వస్తుందన్నమాట, నువ్వు ఆరోగ్యంతో ఉన్నావు, నువ్వు సాయంత్రం దాకా ఈ రైతు వాటర్ వచ్చేటట్లుగా చేస్తే నీ అనారోగ్యం అవుతావు. సో ఆయన దగ్గర పార ఉంటుంది అన్నమాట. ఆ పారతో ఆమెకు వార్నింగ్ ఇస్తాడు, నువ్వు వెళ్తావా ఇక్కడ పార ఎసరేయమంటావని. అర్థమవుతుందా మీకు? సో ఆయన లక్ష్యం ఏంటి? లక్ష్యం సో 5 ఎకరాల పొలంకి కూడా నీరు అందాలి. సో ఆ అన్న మధ్యాహ్నం బ్రేక్, సాయంత్రం బ్రేక్ ఇచ్చి 2 రోజులు 3 రోజులు పడుతుంది ఆ అన్నకి ఆ పొలం అంతా వాటర్ రావడానికి. కానీ ఈ లోపల చాలా వరకు వ్యవసాయం పాడైపోతుంది. కానీ ఆ తమ్ముడు అదే రోజు రాత్రి కల్లా మొత్తం నీరు వచ్చేటట్లు చేసి తన పైరును కాపాడుకుంటాడు. సో ఈ కథలో మీకు చాలా ముఖ్యమైనది ఏంటి? లక్ష్యం చేరే వరకు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టుకోవడం. మీలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు కదా, ఇందులో డిగ్రీ వాళ్ళు ఉన్నారని నాకు చేతి పైకెత్తారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారన్నారు. సో ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళకి నేను ప్రశ్న అడుగుతున్నా, మీరు June 1 మోస్ట్లీ కాలేజెస్ జాయిన్ అవుతాయి కదా, స్టార్ట్ అవుతాయి అంతేనా అమ్మా? June 1 డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండే చేతులు ఎత్తండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎవరు లేరు ఇప్పుడు? నాకు బోర్డు మంది చేతులు ఎత్తారు. పెద్ద ప్రశ్న అడగండి, సింపుల్ ప్రశ్న అడుగుతా. నేను చెప్తాను ఎలా ఉంటుందంటే, జాయిన్ అయిన వెంటనే అనుకుంటారన్నమాట, నేను ఎలా అయినా కూడా ఈ కాలేజీకి ఫస్ట్ నేనే రావాలి, అవునా? నెమ్మది నెమ్మదిగా పాఠాలు నడుస్తూ ఉంటాయి. మార్చ్ వస్తుంది. మార్చ్ వచ్చినప్పటికీ మన భావం ఎలా తయారవుతుంది తెలుసా? నేను ఏదో ఒక విధంగా ఎందుకు ఎంత వ్యత్యాసం వచ్చింది? లక్ష్యం క్లియర్గా లేదు. సో దీనిని స్వామి వివేకానంద ఎట్టి పరిస్థితుల్లో హర్షించరన్నమాట. నీ లక్ష్యం వైపు ప్రతిరోజు పాటు పడాలి. పాటు పడినప్పుడే మనం June 1 అనుకున్నది మార్చిలో ఉంటుంది, అవునా? పర్టికులర్గా అనేక మంది యువతి యువకులకి ఇందాక స్వామీజీ మరీ చెప్పారు, నేను కూడా అదే చెప్తాను. అందరికీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. కానీ ఇందాక స్వామీజీ ఏం చెప్పారు? ఏ కాన్ఫిడెన్స్ కావాలన్నారు?
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. మనందరికి ఇప్పుడు ఏముంది? ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మనలో ఎందుకు ఈ భావాలు రోజు రోజుకి అంత కనబడట్లేదు? జూన్ 1 అనుకున్న భావం మార్చ్ కల్లా ఎందుకు అయిపోతుంది? సో దీనికి ఏకైక కారణం మన మనస్సు ఏకాగ్రత లేదు. స్వామి వివేకానంద లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, మీరు అందరూ వినండి. స్వామి వివేకానంద ఒకసారి ఇలా అమెరికా వెళ్తుంటారు అన్నమాట. అమెరికా వెళ్ళి అమెరికా ప్రయాణంలో ఆ వీధిలో ఉండే కొందరు తుంటర పిల్లలు ఉంటారు. ఆ తుంటర పిల్లలు వాళ్ళు ఎగ్ షెల్స్ అంటారు, అంటే ఖాళీగా ఉండే గుడ్డు ఉంటాయి కదా, అవి ఇలాగా ఒక నదిలో ప్రవహిస్తుంటాయి. సో వాళ్ళు వాటిని షూట్ చేస్తుంటారు అన్నమాట. స్వామి వివేకానంద దూరం నుంచి వాటిని చూసి కొంచెం నవ్వుతారు అన్నమాట. సో వీళ్ళు తుంటరు పిల్లలు కదా, వెంటనే స్వామి వివేకానంద దగ్గరికి వెళ్ళి చెప్తారు, నువ్వు నవ్వడం కాదు, నువ్వు వీటిని షూట్ చేయగలుగుతావా అని. దే హ్యావ్ గివెన్ ఏ ఛాలెంజ్. అప్పుడు స్వామి వివేకానంద తప్పనిసరిగా అనేసి ఆయన గన్ తీసుకొని ఎగ్ షెల్స్ అలాగా పారుతా ఉన్న అన్నిటినీ కూడా షూట్ చేస్తారు అన్నమాట. సో అంత దాకా తుంటరిగా ఉన్న ఆ పిల్లలందరూ కూడా స్వామి వివేకానందకి ఫుల్ ఫేవర్ అయిపోతారు అన్నమాట. ఆయనకు అడుగుతారు, మీకు ఎన్నాళ్ళ నుంచి ఈ అభ్యాసం ఉంది? ఏం చేశారు స్వామి వివేకానంద? ఉన్నారా మీరు? ఇక్కడ ఉన్నారా? ఏం చేశారు? అన్నిటినీ షూట్ చేశారు. అప్పుడు స్వామి వివేకానంద చెప్తారు, నేను ఈ తుపాకీని పట్టుకోవడం ఇదే మొట్టమొదటిసారి. సో ఎలా చేయగలిగారు స్వామి వివేకానంద? అది మీరందరూ పుస్తకాలు చదువుంటారు కదా. కాన్సంట్రేషన్. స్వామి వివేకానందునికి అద్భుతమైన ఏకాగ్రత ఉండేది మాట. హీ సేస్, ఇఫ్ యు వాంట్ టు నో ద నాలెడ్జ్, దిస్ వరల్డ్ ఈస్ రెడీ టు గివ్ ఇట్ సీక్రెట్స్ ఇఫ్ యు నో హౌ టు బ్లో ఇట్. ఈ ప్రపంచం తన యొక్క సీక్రెట్స్ అన్నిటినీ చెప్పడానికి రెడీగా ఉంది, కానీ నువ్వు వాటిని తెలుసుకోవాలి. అభ్యాసం ఉంటే ఏంటి అభ్యాసం? ఏకాగ్రత మరియు శ్రద్ధ. సో అనేక మంది గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో చేసే పని ఏంటి అని అంటే ఏకాగ్రత మరియు శ్రద్ధ. సో నేను ఇందాక చెప్పిన ఈ ఏకాగ్రత శ్రద్ధకి అనేకమైన అబ్స్టాకిల్ ఏంటి? సెల్ఫ్. మీరందరూ నమ్ముతున్నారా? ఎందుకంటే నాకు ఈ మధ్యన ఈ గ్రామం ఎక్కువ రావట్లేదు, కానీ నేను కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాను అన్నమాట. రైల్వే స్టేషన్లో ఈ మధ్యన ప్లాట్ఫామ్ నెంబర్ 8లో వెళ్ళినప్పుడు ఒక మాతృమూర్తి హార్డ్లీ ఒక 6 months ఉంటారు బాబు. ఎన్నాళ్ళు? చిన్నప్పుడు పాలు పెడతారు తెలుసు కదా, ఏదో ఒక చిన్న కప్పులో పెట్టి పెడతారు. ఆమె ఎంత కష్టం పడుతుందంటే మాతృమూర్తి వాళ్ళ అబ్బాయికి పాలు పట్టడానికి పాపం 2 కాళ్ళు చాపి వాడిని పడుకోబెట్టి ఒక చేతిలో అది ఉంది, దాంట్లో ఇంకొక చేతిలో ఏముంది తెలుసా? ఫోన్ ఉంది. ఎన్నాళ్ళు? 6 months. ఎంత కర్మ అసలు. 6 నెలల అమ్మాయికి మనం ఎందుకు ఫీడ్ చేస్తున్నాం? మనం మిల్క్ ఫీడ్ చేస్తున్నావా లేదా పాయిజన్ ఫీడ్ చేస్తున్నావా? మీరందరూ ఆలోచన చేయాలి. సో మనం ఎందుకు ఎంత ధోరణి, దీన్ని ఒక పిచ్చి ధోరణి అంటామంట. మీరు అంత చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు అంత పూర్వం మనం ఎలా పెరిగాం? మొబైల్ లేకుండా పెరిగామా? అవునా కాదా? మీరు పెరగలేదు అనుకుంటా, కానీ మేము పెరిగాం. సో ఇప్పుడు మీ అందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట, నాకు ఏది అవసరం, ఏది అవసరం కాదు. ఇందాక స్వామీజీ అనేకమైన విషయాలు చెప్పారు. మీలో ఎంతమంది ఇక్కడ సేవా సమితికి వెళ్తున్నారో చేతులు ఎత్తండి, వింటాను. ఫస్ట్ చూస్తాను. బాల వికాస్ వెళ్తున్నారా మీరు అందరూ? కానీ ముందుగా మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు, మీ అందరికీ నా అభినందనలు. ఎందుకంటే ఈరోజు వెళ్ళి చూసాం సేవా సమితిలో చాలా అద్భుతంగా భక్తితో డెకరేట్ చేశారు. మీ చేతులు దించేసింది. సో అదంతా ఎలా వచ్చింది?
చెప్పండి. శ్రద్ధ కదా, శ్రద్ధ. ఈరోజు స్వామీజీ వస్తారు, మన సేవా సమితికి స్వామీజీ వస్తారు. ఆయనకి మన యొక్క శ్రద్ధని చూపిస్తాం. ఏ విధంగా చూపిస్తాం? ఒక కథ చెప్తా వినండి. శ్రీరామకృష్ణ చెప్తారు మాట ఈ కథ. ఒక తోటమాలి ఉంటాడన్నమాట. తోటమాలి ఓనరు ప్రతిరోజు తోటమాలి వచ్చిన వెంటనే ఆ ఓనర్ అలాగా ఆ తోట చుట్టూరు తిరుగుతాడనమాట. ఇద్దరు తోటమాలిలో ఒక తోటమాలి ఏం చేస్తాడంటే వచ్చిన వెంటనే ఆ తోటమాలికి చెప్తాడనమాట, స్వామి ఈ మామిడి పళ్ళన్నీ కూడా బాగా నేనేసినవి అని చెప్తాడు. వేరే పళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇవి పళ్ళన్నీ బాగా వస్తున్నాయని చెప్తాడు. కానీ ఇంకొక తోటమాలి ఆ యజమాని వచ్చిన ఆయనకి నమస్కారం చేసి ఆ యొక్క పనులన్నీ చేసుకుంటూ ఉంటాడన్నమాట. మీరు చెప్పండి, ఇప్పుడు యజమాని ఎవరిని లైక్ చేస్తాడు? ఫస్ట్ ఆయన, సెకండ్ ఆయన? ఎందుకు? కర్తవ్యం ముఖ్యమైనది. మన కర్తవ్యం ఏంటి? ఇప్పుడు మీరు అందరూ చదువుకుంటున్నారు, వేరే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు. మన కర్తవ్యం ఏదైతే దాని మీద దృష్టి ఉండాలి. అర్థమైందా? మీలో ఒక చిన్న ప్రశ్నలు అడుగుతాను, ఎవరైనా సమాధానం చెప్తారా? చెప్తారా? మీలో ఎంతమంది స్వామి వివేకానందుని యొక్క భావాలను ప్రతిరోజు అవలంబించుకుంటున్నారు? ఒక బుక్ ఉంది కదా, మీ అన్ని స్కూల్స్ లో అప్పుడు ఇచ్చేవాళ్ళం, బోర్డు మీద రాసేవారు కూడా. ఇక్కడ అనేక మంది టీచర్లు ఉన్నారు. స్వామి వివేకానందుని స్ఫూర్తి రోజుకో సూక్తి చదువుతున్నారా? లేదు, అంతే కదా. కానీ ప్రయత్నం చేయండి. అనేక మంది చాలా చాలా చేయాల్సిన పని ఏంటంటే స్వామి వివేకానందుని యొక్క భావాలు అన్నమాట. సో ఈరోజు ప్రపంచం అంతా కూడా స్వామి వివేకానందుని యొక్క భావాల వైపుకి మొగ్గు చూపిస్తుంది అన్నమాట. ఎందుకు అని అంటే ఆయనలో ఉండే పాజిటివ్నెస్, ఆయనలో ఉండే స్ట్రెంగ్త్. ఇందాక స్వామీజీ చెప్పారు కదా, ఒకటి స్వామి వివేకానందుని యొక్క భావాలని, స్వామి వివేకానందుని యొక్క పుస్తకాలని చదివితే ఏమని చెప్పారు చెప్పండి? మంచం మీద ఉన్న వ్యక్తి కూడా అంత శక్తి, ఆ ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధిత అంట స్వామి. ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఓకేనా? సో మీ అందరికీ కూడా నేను ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథతో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. అనంత శక్తి మనలోనే ఉంది, మనం అన్ని చేయగలం, దేనినైనా సాధించగలం. విన్నారు కదా స్వామి వివేకానంది. సో ఒకసారి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తుంటారన్నమాట. సో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక ధర్మ కార్యక్రమాలు చేయాలని ఆయన ఒక డబ్బు సంచి పట్టుకుంటాడు అన్నమాట. డబ్బు సంచి పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. సో ఒక దొంగల ముఠ ఈ యొక్క ప్రయాణంలో ఆయన డబ్బుల్ని తీసుకోవాలని ప్రతి రోజు ఆయన ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆ డబ్బు సంచి ఎక్కడ పెడుతున్నాడు అనేది చూస్తారు అన్నమాట. సో వాళ్ళు కూడా ఈ బెర్త్ పక్కన ఉంటారు, ట్రైన్లో అదే బెర్త్లో పక్కన ఉంటారు అన్నమాట. సో ప్రతిరోజు రాత్రి ప్రయత్నం చేస్తాడు, ఈయన ఎక్కడ డబ్బులు ఉంచాడు ఆ బ్యాగ్ తీసుకొని దిగిపోదామని. సో ప్రతిరోజు కూడా ఆయనకు ఆ బ్యాగ్ కనబడదు. కానీ తెల్లవారిసరికి మళ్ళీ అదే బ్యాగ్తో మళ్ళీ ఆయన అన్ని కొంటుంటాడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. సో ఇలా ఒక 2-3 రోజులు గడుస్తుంది అన్నమాట. సో ఫైనల్గా బాగా డబ్బులున్న వ్యక్తి ఆయన ప్రయాణం దిగే స్టేషన్ వస్తుంది అన్నమాట. గత 3 రోజులుగా రాత్రి నుంచి ప్రతిరోజు ఈయన ఏం చేస్తున్నాడు, ఆ సంచి కోసం వెతుకుతా ఉన్నాడు. వెతుకుతా ఉంటే దొరకలేదు కదా. సో ఫైనల్గా ఆయన దిగిపోతున్నాడు. సో ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, మహాప్రభు, నేను దొంగని, నేను మీ డబ్బు సంచిని దోచుకోవాలని నేను ఈ ప్రయాణం సాగిస్తున్నాను, నాకు దయచేసి చెప్పండి మీరు ఎక్కడ దీన్ని దాస్తున్నారని. ఆయన చెప్తాడు, ఓ దుర్మార్గుడా,
నేను నీ బ్యాగ్ ఏదైతే ఉందో నీ పిల్లో కింద పెడుతున్నాను. సో మనం చాలా ముఖ్యంగా ఎంత శక్తిని దేని మీద ఉపయోగిస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఈరోజు మనం చాలా చాలా మంచి విషయాలు కొన్నిటిని స్వామీజీ ద్వారా తెలుసుకున్నాం. వీటిని మీరందరూ కూడా ప్రతిరోజు కొంత అభ్యాసం చేసి దాన్ని మీరందరూ కూడా అప్లికేషన్లోకి తీసుకురాగలిగినప్పుడు మనం అనేకమైన మార్పును చూడగలం. ఆ మార్పు మనకి డొంకాడ గ్రామం యొక్క అద్భుతానికి, దాని యొక్క పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. సో నేను మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతని, అలాగే ఈ సేవా సమితి అనేక కార్యక్రమాలను చేయాలని నేను గురుమహారాజ్కి ప్రార్థన చేస్తాను. గురుమహారాజ్ ఛేదించడానికి, చేరుకోవడానికి మనము వేటిని దగ్గరికి తీసుకోవాలి, వేటిని దూరం పెడితే మన యొక్క లక్ష్యాన్ని సాధించగలమో చాలా చక్కగా వివరించినందుకు మరొకసారి కరతాళ ధ్వనులతో కోరుతున్నాను. అలాగే తదుపరి కార్యక్రమము స్వామీజీకి సందేశాలంటే ఎంత ఇష్టమో అలాగే ఆటలు పాటలు అన్నా సరే అంతే ఇష్టం. దాన్ని ఉద్దేశించి మనం ప్రతి సంవత్సరము మన గ్రామంలో అనేక పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా క్విజ్ విన్నర్స్ ఈ పేరు చదువుతూ త్వరగా వచ్చి అనిల్ గారి చేతుల మీదుగా పేమెంట్ తీసుకుంటారని కోరుతున్నాం. సిహెచ్ యశ్వంత్ త్వరగా రావాలి. క్విజ్ విన్నర్స్ లేకపోతే నెక్స్ట్ వారు వచ్చండి. సిహెచ్ రామ్ చరణ్, టి సాకేత్, ఏ నిఖిల్, సిహెచ్ కోమలి, ఎన్ జాను, జె రేవతి, జె దివ్య, ఎం పల్లవి, ఎస్ దివ్య, కె దీక్షిత్, ఎస్ మను, జి సాయికృష్ణ అండ్ మందీప్. వీళ్ళంతా క్విజ్ విన్నర్స్ అండి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల్ని కరతాళ ధ్వనులతో ప్రోత్సహించవలసిగా కోరుతున్నాం. వీడియో అలాగే తదుపరి కార్యక్రమము మనము ఈ జనవరి 26 కార్యక్రమంలో మనము ఈ కార్యక్రమానికి స్టేజ్ మీద ఎవరికైనా మిస్ అవుతున్నామా? ఎవరు మిస్ అవుతున్నాము? ఇంకా మనందరికీ అమ్మ సుజాతమ్మ గారు మనకి ప్రతి సంవత్సరము ఒక సంకల్పం చేయించేవారు. ఆ సంకల్పం ఏదైతే చేస్తున్నామో అది నెరవేరిన సంవత్సరం అంటూ ఏది లేదు. కానీ మనము సుజాతమ్మ గారిని, శర్మ గారిని మనం మిస్ అవుతున్నాం. కానీ వాళ్ళు మనకి ఇచ్చే తోడ్పాటు ఆర్థిక సాయం కానీ ఏ రూపంలోనూ మన గ్రామానికి ఎప్పుడు ఆగడం అంటూ జరగలేదు. మన గ్రామంలో బాల వికాస్, చిన్నపిల్లలకి బాల వికాస్ అనే స్కూలు ఒకటి ప్రతిరోజు వాళ్ళకి దినచర్యగా పాఠాలు చెప్పడము, వాళ్ళకి చిరు స్నాక్స్ అందించడము, అలాగే బట్టలు కానీ ప్రతిదీ దీనికి ఆర్థిక స్కూల్ నడవడానికి యొక్క మూలకర్త సుజాతమ్మ గారు. దానికి దాదాపు నెలకి 30,000 నుంచి 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనం పర్సన్స్ మిస్ అవుతున్నాం, కానీ వాళ్ళు మన గ్రామాన్ని ఎప్పుడూ వదులుకోవాలనుకోలేరు, వదులుకోవడం లేదు కూడా. దీని ప్రతి ఒక్కరు మనం గుర్తుపెట్టుకుని తదుపరి కార్యక్రమానికి మనము వాళ్ళు ఏ విధంగా తీసుకురావాలి అనే దృక్పథంతో ఆలోచిస్తామని కోరుచున్నాము. అలాగే ఇప్పుడు బాల వికాస్ 2 పిల్లలకి మేడం గారి యొక్క యూనిఫామ్స్ అందజేయడం జరుగుతుంది. సర్వాణి అండ్ సర్వజ్ఞ ఇద్దరికి అనిల్ గారి చేతుల మీదుగా యూనిఫామ్స్ అందజేయవలసిందిగా కోరుచున్నాం. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేరండి, కానీ వాళ్ళ రూపంలో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకోవడం జరుగుతుంది.
సైలెన్స్ సైలెన్స్ వెళ్తారులే ఉంటే వెళ్ళాం. అలాగే తర్వాత రమేష్ గారు అండ్ శివాజీ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అనిల్ గారికి మెమెంటోతో సత్కరించడానికి అనిల్ గారు అండ్ శివాజీ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. త్వరగా రావాలండి. అలాగే మన వినాయకుని ఆలయ ప్రాంగణం ముందు బుక్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. స్వామీజీ యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన ప్రతి బుక్స్ అతి తక్కువ ధరలో, మనకి ఏ బుక్ కూడా అంత నాలెడ్జ్ ఉన్న బుక్ తక్కువ ధరకు దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ స్టాల్ని సందర్శించి మీకు కావాల్సిన బుక్స్ తీసుకుంటారని కోరుచున్నాం. అలాగే మనకి సుపరిచితులు మనం ఎప్పుడు వెన్నట్టు ఉండే సోమన్ గారిని ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకసారి రావాలండి. దయచేసి శోభ గారి దంపతులు వేదిక అలంకరించేసింది సార్. ఈ స్మాల్ మూమెంట్ మా అతిథిని తీసుకుని శేఖరం చేసిన కోరుచున్నాం దంపతులు. అలాగే ప్రగడ ఆదినారాయణ గారిని, ప్రగడ చక్రరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. హరీష్ నాగేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే చంద్ర ఆదినారాయణ గారికి, నాగేశ్వరరావు గారికి మెమెంటోతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కరతాల ధ్వనులతో ఆహ్వానించాలండి. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ఇక్కడితో ముగియడం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామివారి ఆలయం దగ్గర వినాయకుని ఆలయ ప్రాంగణంలో ప్రసాదం ఏర్పాటు చేయబడడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రసాదాన్ని స్వీకరించి తమ ఇంటికి చేరుకుంటారని కోరుచున్నాం.